నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ప్రతి గ్రామంలో కూడా చాలా సమస్యలతో అయితే మాత్రం ఉన్నాయి. అవి ఏమంటే, గత ప్రభుత్వంలో పాలకులు స్థానిక ఎమ్మెల్యేలకు గత ముఖ్యమంత్రి ఆదేశించడం కీలక బాధ్యతలు కూడా ఇచ్చింది. అది గడప గడపకు వెళ్ళి కూడా అక్కడ గ్రామంలో ఉన్న ఏవైతే అవకతవకలు, అక్కడ ఉన్న లోటుపాట్లు అన్నీ కూడా గుర్తించండి అని చెప్పడం గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఉన్న ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు చెప్పడమే జరిగింది. కానీ అక్కడ ఏం చెప్పారు, ప్రతి గ్రామంలో కూడా వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న సీసీ రోడ్లు కానీ, వాళ్ళకు కావలసిన తాగునీరు కానీ, అక్కడ సచివాలయానికి 20 లక్షల రూపాయలు అనేది గడప గడపకు వెళ్తున్నప్పుడు ప్రతి హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగానే గ్రామాల్లో అయితే మాత్రము చాలా వెనుకబడే ఉన్నాయి. కానీ పూర్తి స్థాయిలో ఇలాంటి ఇక్కడ రోడ్లు అనేవి కూడా పూర్తిగా కనిపించకపోవడం, చాలా దగ్గర అయితే మాత్రం కాలువలు గట్ట లేకపోవడం, దానివల్ల గడప గడపకు వెళ్తూ ఉన్నప్పుడు స్థానిక ఎమ్మెల్యేలకు ప్రజలందరూ కూడా ప్రశ్నించేటప్పుడు ఆ స్థానిక మాజీ ఎమ్మెల్యేలు వాళ్ళు ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. మీ గ్రామంలో అయితే మీ పంచాయతీల్లో డైరెక్ట్గా 20 లక్షల రూపాయలు అయితే మాత్రము జగన్మోహన్ రెడ్డి గారు వేయడం జరిగింది. మీ అత్యవసర పరిస్థితుల్లో ఏవైతే ఉన్నాయో మీకు ఆ గ్రామంలోనికి కాలువలు అవనియండి, లేకపోతే త్రాగునీరు అవనియండి, లేకపోతే సిమెంట్ సీసీ రోడ్లు అవనియండి, వీటి అన్ని పరిస్థితుల గురించి కూడా తక్షణమే మీకు కలెక్టర్ గారి నుంచి మీకు బిల్ పాస్ అవుతూ ఉందని అప్పుడు గత పాలకులు, స్థానిక ఎమ్మెల్యేలు ప్రజలకు చెప్పడం జరిగింది. చెప్పడంతో అక్కడ కొంతమంది గుత్తేదారులు అయితే మాత్రము పూర్తి స్థాయిలో పనులు కూడా చేయడం జరిగింది. వాళ్ళకి బిల్లులు పూర్తి కాకపోవడంతో అక్కడితోనే వదిలేయడం కూడా మనం చూసాం. అయితే ఇది కొద్ది రోజుల్లోనే ఈ 2 నెలల్లో మళ్ళీ ప్రభుత్వాలు మారిన తర్వాత గ్రామాల్లో కూడా ఆ ఇబ్బంది ఉండడం వల్ల ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వర్షం వచ్చిందంటే చాలు ఎక్కడ వాటర్ అక్కడే మొత్తం కూడా స్ట్రక్ అయిపోయే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అయితే వాళ్ళ గుత్తేదారులు మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేయమంటే ఉన్న బిల్లులకే మాకు రాలేదు, వాళ్ళేమో చాలామంది కాంట్రాక్టర్లు అందరూ కూడా వదిలేసి వెళ్ళిపోయారు. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఒక పాలసీ వచ్చిన తర్వాత అది కంటిన్యూ జరగాలి. కానీ అప్పుడైతే మాత్రము అవి గత ప్రభుత్వం చేసిన దానికి నిధులు లేవని, తర్వాత పూర్తి స్థాయిలో కాంట్రాక్టర్లకు ఇవ్వలేకపోవడం, ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో పూర్తిగా అయితే మాత్రం విఫలమైంది గత ప్రభుత్వం. ఆ ప్రభుత్వం నిర్ణయాలకు ఇప్పుడు కూటమిగా ఏర్పడిన ఈ ప్రభుత్వం అనేది దీన్ని కంటిన్యూ చేస్తుందా, లేకపోతే దీన్ని ఏ విధంగా ప్రజల యొక్క నివారిస్తుందో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అంటే గత ప్రభుత్వం చేసిన పాలసీలకి ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వ పాలసీలకి ఏది ఏమైనప్పటికీ కూడా అక్కడ ప్రజలు అనేది ఒక మెయిన్ బోర్డర్. అది గ్రామాల్లో అయితే మాత్రం వర్షం వస్తుందంటే చాలు మొత్తం కూడా రోడ్లు పాడైపోయాయి, అలాగే త్రాగునీరు లేదు, అలాగే మనం వాడుకునే వాటర్ కూడా పూర్తి స్థాయిలో ఊరవతలకు వెళ్ళి అది పూర్తి స్థాయిలోకి వెళ్ళిపోతే అనారోగ్యాలకు ఎవరికి గురవ్వకుండా ఉంటారు. కానీ ఇవి ఎక్కడ కూడా జరగలేదు. ఎందుకనంటే ఇది చివరిలోనే గత పాలకులు అయితే చివరిలోనే పాలసీలు తేవడం, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం, ఇంప్లిమెంట్ కొన్నే చేయడం, తర్వాత ఇవన్నీ కూడా సగంలో వదిలేయడం, ఇవి గత ఆర్థిక భారంతో పాటు గ్రామాలకే కంటిన్యూ అవ్వడం కూడా మాత్రం చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు గ్రామస్తులు. అయితే ఇప్పుడు కాంట్రాక్టర్లు కంటిన్యూ చేయండి, మీకేం ఇబ్బంది లేదు అని అధికారులు ఏమైనా అడిగితే మాకు పూర్తి స్థాయిలో నివేదిక రాలేదు, మేము నివేదిక రాయింది మేము ఇక్కడ కాంట్రాక్టర్ చెప్పలేని పరిస్థితులు ఉన్నారు అధికారులు కూడా. ఇది ఏమైనప్పుడు కూడా పంచాయతీ రాజులో అయితే ఇప్పుడు అది ఎంత కూడా చూస్తుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వారి దృష్టికి ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చారు. గ్రామాల్లో ఏ విధంగా అయితే పూర్తి స్థాయిలో ఎక్కడైతే నిలకడగా ఆగిపోయే పనులన్నీ కూడా కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే పంచాయతీరాజ్ ఆయన యొక్క శాఖకు సంబంధించింది కాబట్టి, గ్రామాలకు సంబంధించింది కాబట్టి ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఆయన ప్రతి విషయం కూడా నేను తెలుసుకుంటాను, ఒక నివేదిక తెప్పించుకుంటాను. ఎక్కడైతే మీకు గ్రామాల్లో ఇబ్బందిగా ఉన్నాయో త్రాగునీరు అవనియండి, సాగునీరు అవనియండి, రోడ్లు అవనియండి, అలాగే శ్మశాన వాటికలు అవనియండి, ఏవైనా సరే మీకు గ్రామాల్లో ఇబ్బంది లేకుండా చూస్తూ ఉంటుంది కూటమి ప్రభుత్వం. చూస్తూనే ఉన్న ఎంఈ న్యూస్, నేను మీ ఎంవి నాయుడు.